హాయ్ అండి, ఇవి చిట్టి ఎర్రగడ్డలు అండి. ఈ చిట్టి ఎర్రగడ్డలు చిన్నవైనా కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అన్నమాట. ఐరన్తో పుష్కలంగా ఉంటుంది, రక్తహీనతను తగ్గిస్తాయి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, జీర్ణక్రియకు సహాయపడతాయి అన్నమాట. ఇక ఇవి పులుసు చేస్తున్నాను అనమాట. అదే చెప్పాను కదండి, మొన్న 107 కేజీలను తెచ్చేశారు మా వారు అనేసి. ఇంక ఇవి ఎలా అని వాడదాం అనుకుంటే రోజు కొద్దిగా వాడుతున్నా. సరే, ఈ పులుసు అయితే మా అమ్మమ్మ చేసేవాళ్ళు, చాలా బాగుంటుందండి. ఎర్రగడ్డలనే కట్ చేయకుండా పైన పొట్టు తీసి బాగా కడిగేసి ఈ విధంగా కొద్దిగా నిమ్మ సైజ్ అంత చింతపండు వేసేసి ఆ విధంగా పులుసు చేశాను అనమాట. మీకు తెలిసే ఉంటుంది ఈ పులుసు కూడా. ఒకసారి తిని చూడండి. ఎర్రగడ్డల పులుసే అనమాట. ఎర్రగడ్డలు వేసి ఈ విధంగా కొద్దిగా కారం వేసి చేశాను, చాలా బాగుంటుంది. ఇంకైతే దీనికి వేడి అన్నం చాలా బాగుంటుంది. కాకపోతే మేము ఇది వాడుతున్నామండి. ఊదలు, కొర్రలు, సామలు ఇవన్నీ తెచ్చుకొని వాడుకుంటూ ఉంటాము. రైస్ బదులు ఇదైతే ఒక గ్లాస్, చిన్న గ్లాస్తో ఒకటి పెట్టి రైస్ లాగా వంచేసుకొని తింటామన్నమాట. మిల్లెట్స్ తినడం వల్ల షుగర్ పేషెంట్లకు చాలా మంచిది. బెల్లి పొట్ట ఉన్న వాళ్ళకి చాలా బాగా తగ్గుతుందండి. ఇవి తింటే చాలా మంచిది ఆరోగ్యానికి. ఇంకా మా వాడు గులాబ్ జామ్ పులుసులంతా నాకు